నమస్కారం. నేను మీ ఎరకల మహేందర్ గౌడ్. ఈరోజు వచ్చి మన ప్రైవేట్ విద్యా సంస్థల గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే మొన్నటిదాకా పిల్లలకు పరీక్షలు అయిపోయి ఇప్పుడు పండుగకు సెలవులు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కూడా స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ అని తీసుకుంటారు. మళ్ళీ చాలా హోంవర్కులు ఇచ్చేసిరట పిల్లలకు. అది ఎట్లా అంటే నాకు తెలవడం, నాది షాప్ ఉంది. అక్కడ పిల్లలు వస్తుంటారు. హాలిడేస్ ఎంజాయ్ చేస్తారంటే ఎక్కడ ఎంజాయ్ అనుకోని మాకు హోంవర్కులు ఇచ్చిర్రు. ఆ హోంవర్కులు చేసుకొని పోవాలి. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చిర్రు. అది దాని పిల్లలు పాపం మొత్తుకుంటారు. అంటే విద్యా సంస్థలు పిల్లలకు హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ రక్తాన్ని తాగడానికి మళ్ళీ వాళ్ళ హోంవర్క్స్ అది ఇది అని ఇవ్వడం. ఇప్పుడు ఇది మనకు చాలా పెద్ద పండుగ. తెలంగాణలో మాత్రం చాలా పెద్ద పండుగ విజయదశమి అంటే. కొందరు అమ్మవారి మాలలు వేస్తారు. దేవుని దగ్గరికి పోవాలి, గుళ్ళల్లో దిగాలనే ఒక వాళ్ళకు కాయష్ ఉంటుంది చిన్నతనంలో. అలాంటిది ఇలా హోంవర్కులు ఇస్తే వాళ్ళు ఎక్కడ పోగలుగుతారు? మళ్ళీ ఈ స్కూళ్ళ గురించే ఈ చదువు 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 365 రోజులలో కమ్సే కమ్ ఒక 270, 280 రోజులు ఈ స్కూల్సే ఉంటుంది మనకు. ఆ మొత్తం ఈ స్కూల్స్ ఈ హాలిడేస్లలో కూడా వాళ్ళకి ఎంజాయ్ చేసుకోలేక ఒక ఆట ఉండదు, ఒక పాట ఉండదు. పిల్లలు నాలెడ్జ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆటలు ఆడడం, పాటలు పాడడంలోనే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. ఈ స్కూళ్ళల్లో ఎట్లయినా కూడా గ్రౌండ్స్ వ్యవస్థ ఉండలేదు. స్పోర్ట్స్ అనేది పిల్లలకు తెలియకుండా అయిపోయింది. మనము 140 కోట్ల భారతీయులలో లేదన్నా 3 కోట్ల పైననే విద్యార్థులు ఉంటుండొచ్చు. అందాజగా చెప్తున్నాను నేను. అందులో మనము ఏ ఒలింపిక్స్లో కూడా కరెక్ట్ మెడల్ గెలుస్తలేం. దానికి ముఖ్య కారణం ఏంది? పిల్లలకు ఆటలు అనేది లేదు, వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళకు ఈ స్కూళ్ళల్లో ఆటలు ఆడిపోయారు. హాలిడేస్ ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళు ఆటలు ఆడుకుందామని అంటే ఇట్లా హోంవర్క్లు ఇస్తుంటే వాళ్ళకి ఇక ఎక్కడ మైండ్ అనేది మెచ్యూర్ అవుతుంది. వాళ్ళు ఆలోచన శక్తి మనిషికి ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆడుతుంటే పాడుతుంటేనే ఆలోచన శక్తి పెరుగుతుంది. కానీ ఊకే బుక్స్ అని బుక్స్ చదువుకుంటే ఒక్కటే పెరగదు. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే నడిపిస్తున్నారో ఆ ప్రిన్సిపల్ కానీ దానికి చైర్మన్ కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు విద్యార్థి దశ నుంచే వాళ్ళు చదువుకొని పెద్దగా ఈరోజు పాఠశాలలు పెట్టడము, కాలేజీలు పెట్టడం చేసిరు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే అరే మేము కూడా చిన్నప్పుడు ఆడుకున్నాం, మాకు స్పోర్ట్స్ అంటే తెలుసు, ఆటలు ఖోఖో అవి గిల్లిదాండు అవి ఇప్పుడైతే అవి లేనే లేవు అనుకో. గోటీలు, గిల్లిదాండులు, పత్తాలు ఆడడం అది ఇది అప్పుడు మా జమానాలు అవుతుంటే ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్ జమానాలలో కూడా ఉండనేమో. ఇప్పుడు పిల్లలకైతే అలాంటిది ఏం లేదు. ఏమన్నా ఉంటే వాడు క్రికెట్ చూసుకుంటూ ఒకటి టీవీలో అంతే తప్ప వేరేది వానికి నాలెడ్జ్ అనేది లేదు. ఆ నాలెడ్జ్ ఈ స్కూళ్ళల్లో నేర్పిస్తలేరు. ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు హోంవర్క్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఇది? అంటే వీళ్ళు దీక్ష చేయాలన్నా ఇబ్బంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, నానమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, చుట్టాల ఇంటికి పోవాలనే ఒక ఆలోచన ఉంటుంది పిల్లలకు. అవి ఎక్కడ పోకుండా ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం, వాళ్ళకు హోంవర్క్లు ఇవ్వడంలో వాళ్ళు బందీఖానా చేసేస్తారు. అంటే ఈ స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళని బందీఖానా చేసేస్తే వాళ్ళకు మెంటల్గా వాళ్ళు ఎదగలేరు. పిల్లలు ఎప్పుడైతే చురుకుదనం అనేది ఉంటుందో వాళ్ళకి అప్పుడే ఏదైనా ఆలోచన ఉంటుంది, ఏదైనా చేయాలని ఉంటుంది. ఇప్పుడు మనము చాలా మంది ఏమంటామంటే పొద్దుగాల లేవగానే పిల్లలు ఫోన్లు పట్టుకొని వాళ్ళు చాలా ఖరాబ్ అయిపోతున్నారు అనేది తల్లిదండ్రులు వాళ్ళది కంప్లైంట్. అట్లాంటిది నువ్వు ఆన్లైన్ క్లాసెస్ పెట్టినావు అనుకో, మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ పట్టుకోవాలి. అంటే ఫోన్కు మళ్ళీ బానిసలు చేయడానికి ఈ టీచర్స్ ఆలోచిస్తారు. కానీ పిల్లలని ఫోన్కు దూరం పెడదామన్న ఆలోచన లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలకు నా యొక్క మనవి ఏంటంటే పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకు హోంవర్క్ అనేది తక్కువ ఇవ్వండి, కొద్దిగా తక్కువ ఇవ్వండి. అదే 1-2 రోజులలో వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటట్టు, ప్రాజెక్టుల వరకు కంప్లీట్ చేసుకుంటట్టు ఇవ్వండి. కానీ మొత్తం వానికి ఇచ్చిన 10 రోజులలో హోంవర్క్ ఇచ్చేసి ఇక వాడి బయట ఏం తిరుగుతాడు, వానికి నాలెడ్జ్ ఏం జరుగుతుంది, ఎవరి దగ్గర పోవాలన్నా గుళ్ళ తిరుగుతుంటాడు. అరే హోంవర్క్ చేయకపోతే సార్ కొడతాడేమో ఎట్లా. మళ్ళీ ఇంకా హోంవర్క్ కూడా ఎట్లా ఇస్తారు అంటే స్పెషల్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈ హోంవర్క్ చేసినా అవే మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్తారు పర్టికులర్గా. ఇప్పుడు నువ్వు క్వశ్చన్స్ అవి ఏవైతే హోంవర్క్ చేయలేదనుకో రేపు ఎగ్జామ్లో నువ్వు ఫెయిల్ అవుతావని వాళ్ళకు ఒక భయం పుట్టిస్తుంది. పిల్లలను భయంతో కాదు చదివించడు, చదువు మీద ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చదివారనుకో చదువు వస్తుంది. ఇప్పుడు ఉన్న పిల్లలకు నాలెడ్జ్ ఏముందయా? వాడు బుక్స్ తర్వాత నువ్వు బయటికి తీసుకొచ్చి వాళ్ళ తండ్రి పేరు రాయమంటే కూడా వాడు ఏం చేస్తాడంటే స్పెల్లింగ్ అడుగుతుంది. మేము చదువుకున్నప్పుడు తల్లిది, తండ్రిది, ఇంకెవరిదన్నా పేరు రాయాలంటే దెబ్బ మేము రాసేస్తుంది. ఇప్పుడు పిల్లలను తండ్రిది రాయమని ఎందుకంత ప్రిన్సిపల్ పేరే రాయమనండి. ప్రిన్సిపల్ పేరు రాయలేని దుస్థితి ఉంది ఇవాళ మనది. విద్యార్థి ఏదైతే
ఈ స్కూల్ యాజమాన్యము ఆలోచించాలి. నేను ఈ వీడియో పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థుల గురించి కాదు ఇది. నేను విద్యార్థుల తరపున ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ సార్లకు నేను చెప్పేది ఏంటంటే హోంవర్క్ అనేది పెట్టకండి. పిల్లలకు స్కూల్కి వచ్చిన తర్వాత కూడా గ్రౌండ్ వ్యవస్థ ఫీజులు వేలు ఫీజులు తీసుకుంటారు. గ్రౌండ్ వ్యవస్థనే లేదు స్కూల్లో. అసలు ఏది పిల్లలు ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారు? వాళ్ళకి నాలెడ్జ్ ఎట్లుంటుంది? వాడు బయట ప్రపంచాన్ని చూడాలంటే ఆడుకుంటే పాడుకుంటే ఆదివారం వచ్చిందంటే గ్రౌండ్ పోయి క్రికెట్ ఆడడము, గిల్లి దాండు ఆడడము, ఇంకేదైనా ఆడడమో చేస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఆదివారం వస్తే కూడా హోంవర్క్ ఇస్తారు, సెకండ్ సాటర్డే వస్తే హోంవర్క్ ఇస్తారు. హోంవర్క్ వ్యవస్థ అనేది తగ్గించండి. ఇయ్యొద్దు అని అంటలేదు, తగ్గించండి. పిల్లలకు మెంటల్ గా వాళ్ళు ఎదిగేటట్టు అంటే వాళ్ళకు ఆలోచన శక్తి పెరిగేటట్టు ఏదైనా నేర్పించండి. ఆలోచన శక్తి ముఖ్యంగా ఆటలు ఆడితేనే ఆలోచన శక్తి పెరుగుతుంది. రక్తం అనేది బాడీలో కూడా మంచిగా ప్రవహిస్తుంది. వాళ్ళకి ఏదైనా చేయాలన్నా కూడా ఆట ముఖ్యం. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే ఆట ముఖ్యం. ఇప్పుడు పెద్దవారు సాయంత్రం కాగానే వాకింగ్ అని పోతుండే. ఎందుకు పోతురు? సైకిల్ అప్పుడు ఇంతకుముందు సైకిల్ ఉంటుండే, తొక్కుతుండే, నడుస్తుండే, అన్ని చేస్తుండే. మామూలుగా కూడా వాకింగ్ ఎక్కడికైనా పోతే కూరగాయలు వేయడానికి పోయినా నడుచుకుంటూ పోతుండే. ఇప్పుడు అట్లా లేదు. ఏడికి పోయినా బండి తీయాలి, సెల్ఫీ స్టార్ట్ చేయాలి, సుబ్రహ్మణ్యం వాళ్ళకి కూరగాయలు తీసుకుని రావాలి. వాళ్ళకు నడకడానికి లేదు, ఆరోగ్యం ఖరాబ్ ఉంటుంది. అదే పిల్లల నుంచే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు ఒక క్రమశిక్షణ ఏం నేర్పాలంటే ఈ టైంలో హోంవర్క్ చేయాలి, ఈ టైంలో ఆడుకోవాలి, ఈ టైంలో ఇక్కడ పోవాలి, ఈ టైంలో ఇక్కడ పోవాలి అనేది మనం చెప్పినాం అనుకో పిల్లలు దాని తగ్గట్టు నడిచినప్పుడు వాళ్ళు ఎదగడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ మైండ్ కూడా మంచిగా మెచ్యూర్ అవుతుంది. వాళ్ళు ఏదైనా ఆలోచించడానికి కూడా ఉంటుంది. మనం ఆలోచించాలి. మనకు మెడల్స్ వస్తలేవు అంటే మెడల్స్ రాకపోవడానికి ముఖ్యమైన కారణం ప్రైవేట్ విద్యా సంస్థలే. వారికి నేను దయచేసి ఒకటి చెప్తున్నా, పిల్లల్ని ఆడిపించండి, చదివించండి, అన్ని చేయండి. వాళ్ళు మెంటల్గా ఎదిగేటట్టు మాత్రం చూడండి. మీకు నా యొక్క విజ్ఞప్తి.